హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏందనుకున్నారా? చేపల పులుసు అండి. చేపల పులుసు, ఫిష్ ఫ్రై, కోకోనట్ ఆయిల్తో ఫిష్ ఫ్రై. రండి రెసిపీ ఎలా చేద్దామో చూసేద్దామా? రండి. ఇది రాగిణి చేపలండి. ఇలా చాలా బాగున్నాయి. 2 కేజీల ఒక చేప తీసుకున్నానండి. దగ్గర దగ్గర 2 కేజీలు వచ్చింది. ఇది చూడండి, రెడ్ కలర్లో ఉన్నాయి ముక్కలన్నీ. ఫ్రెష్గా తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళి. ఎర్రగా ఉన్నాయి చూడండి. ఈ చేప కొంచెం డిఫరెంట్గా ఉంది, గోల్డెన్ కలర్లో ఉంది. మనకి కేజీ వచ్చేసి 140 రూపాయలు పడింది. 2 కేజీలు వచ్చేసి 280 రూపాయలు తీసుకున్నారు. వర్తా కాదా అన్నది మీరు చెప్పండి. నేను తలకాయ తీసుకోలేదు, తలకాయ వాళ్ళకి ఇచ్చేసాను, నాకు వద్దనేసి. తినట్లేదు ఎవరు అనేసి. మా అమ్మ చేస్తే తలకాయ ఫిష్తో తలకాయ చాలా టేస్ట్గా చేసేది, కానీ మనకు కుదరదు అది. అందుకనే నేను తీసుకురాలేదు, ఓన్లీ ముక్కలు అంతవరకు తీసుకొచ్చాను. నేను దీంట్లో నుంచి కొన్ని ముక్కలు ఫ్రై చేయడానికి తీసానండి. ఫ్రై చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దామా? పదండి. కారం, పసుపు, ఫిష్ ఫ్రై మసాలా, ఉప్పు, కార్న్ఫ్లవర్, జింజర్ గార్లిక్ పేస్ట్. దాంతోపాటు ఇంకో నిమ్మకాయ కూడా తీసుకున్నానండి. నేను ఒక గుడ్డు కూడా తీసుకున్నాను. ఫస్ట్ ఒక చిన్న నిమ్మకాయ తీసుకున్నానండి. అది అవసరం పడుతుంది కదా, నిమ్మకాయ రసం కావాలి. దాన్ని పక్కన పెట్టుకొని మీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందాం, మసాలా చేసుకుందాం. ఫిష్ ఫ్రై చేసుకోవడానికి పసుపు, కారం, ఫిష్ ఫ్రై మసాలా, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం ఫస్ట్. కార్న్ఫ్లవర్ తర్వాత కలుపుకుందాం. కార్న్ఫ్లవర్, ఎగ్ 2 ఇవి బాగా కలుపుకొని నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నానండి. నిమ్మకాయ రసం దాంట్లోకి వేసుకుందాం. అవి బాగా కలిస్తే మంచి టేస్ట్ వస్తుంది ఫిష్ ఫ్రైకి. మంచిగా మసాలా కలుపుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. ఆ మసాలాలన్నీ ఉప్పు అంతా కలిసిన తర్వాత లాస్ట్లో కార్న్ఫ్లవర్ వేసి ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ముక్క విరగకుండా మంచి కోటింగ్ వస్తుంది, దానికి మంచి కలర్ కూడా వస్తుంది. ఫిష్కి అనేది మంచి టేస్ట్ వస్తుంది, ముక్క ఇరగదనమాట తొందరగా. దాని తర్వాత మనం ఒక ఎగ్ తీసుకుంటామండి. ఇక్కడ ఒక ఎగ్ తీసుకొని దాంట్లో ఉన్న వైట్ మాత్రమే వేసుకోండి. ఎల్లో వేస్తే ఏమవుతుందంటే మనం నూనెలో వేసినప్పుడు నూనె అంతా నురుగులా వస్తుంది. అదే వైట్ వేస్తే అది రాదు. ఇది మీరు ఎలా వేసుకుంటారు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఓన్లీ వైట్ మాత్రమే వేస్తాను దీంట్లో, ఎల్లో వేయను. ఎల్లో వేయడం వల్ల ఆయిల్ అంతా పాడైపోతుంది. అందుకని నేను ఎగ్ వైట్ వేసి చేస్తానండి. ఎగ్ వైట్ వేసి మంచిగా కలపాలి. మసాలాలన్నీ దాంట్లో మిక్స్ అయిపోయేదాకా, ఉప్పు అంతా మెల్ట్ అయిపోయేదాకా బాగా కలపాలండి. అప్పుడే ఆ మసాలాలన్నీ కలిసి ఒక ఇంగ్రీడియంట్ తయారవుతుంది కదా, పేస్ట్ తయారవుతుంది కదా, అది స్మూత్గా ఉండాలన్నమాట. ఎలాగంటే అది చూడండి, అలాగ ఉండాలి. అది చేపలకి మెల్లగా పట్టించాలండి. ఒక 5 మినిట్స్ దాకా మంచిగా మాలిష్ చేయాలి. దాన్ని ముక్కలేసి ఒక్కొక్క ముక్క వేసి మంచిగా మాలిష్ చేయాలి, ఆ ముక్కలకి పట్టేటట్టు. మనం వేసి కలిపి అలా పెట్టేస్తే పట్టదండి, అంత మసాలా టేస్ట్ రాదనమాట. ఆ మసాలాలన్నీ మంచిగా నీట్గా దానికి పట్టేటట్టు కలుపుకొని మెల్లగా ఒక 5 మినిట్స్ మసాజ్ చేస్తూ ఉండాలి ముక్కల మీద. మెల్లగా అలా చేయి తిప్పుతూ 5 మినిట్స్ అలా తిప్పడం వల్ల, చేయి మాలిష్ చేయడం వల్ల దాంట్లో మసాలాలు లోపలికి వెళ్ళి ఏదైతే పేస్ట్ మనం చేసుకున్నామో అది ముక్క లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సప్పగా ఉండకుండా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మీరు కూడా మంచిగా ఎప్పుడైనా ఫ్రై చేస్తే మీరు ఎలా ఫ్రై చేస్తారు కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే ట్రై చేస్తాను ఎప్పుడు కూడా. ఇలా చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. తినడానికి కూడా మంచి క్రిస్పీ లాగా ఉంటుంది. పైన క్రిస్పీ ఉంటుంది, లోపల నుంచి స్మూత్గా ఉంటుంది. తినడానికి కూడా మంచి టేస్ట్ వస్తుందండి. అద్రిపోతుంది టేస్ట్ అంటే. ఇంకా ఫిష్ ఫ్రై తినే వాళ్ళకైతే ఇంకా పండగే పండగ అనమాట. మెల్లగా మాలిష్ చేస్తూ ఉండాలి దానికి. అలాగ పట్టిస్తూ ఉంటే మసాలాలు మంచి టేస్ట్ అంటే అద్రిపోతుంది. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నానండి ఇక్కడ. అది నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది కర్రీ కోసం పెట్టాను కడాయి. దాంట్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిరియాలు వేస్తున్నాను. వేసుకొని కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అండి. టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయలు. ఇవి ఒక్కొక్కటి వేయించుకుందామండి. మన స్టైల్లో చేస్తున్నాం కాబట్టి మన స్టైల్లోనే పెట్టుకుంటాను. నేను నా స్టైల్లో చేస్తాను. మా అమ్మ చేసే స్టైల్ వేరేగా ఉంటుంది. మా అమ్మ చేస్తే కూడా అద్రిపోతాయి చేపల పులుసు. ఫస్ట్ ఆనియన్ వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని మనం
ఫ్రై చేసుకుందాం అండి. కొంచెము గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చేసుకుందాం. ఓకేనా? మనం చేసేదంతా స్టైల్ వేరుగా ఉంటుంది కాబట్టి చూస్తూ ఉండండి. నచ్చితే కనుక మీరు కూడా నా స్టైల్లో చేసి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసాను. పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత టమాటాలు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం అవి మెత్తపడిన తర్వాత పచ్చిమిరకాయలు టమాటాలు వేసుకుందాం. అవి కొంచెం మెత్తపడ్డాయి. టమాటాలు వేసి మంచిగా కలుపుకుందామండి. మంచిగా కలుపుకుందామండి. టమాటాలు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని కొంచెం మగ్గాలండి. టమాటాలు అనేవి కొంచెం మెత్తపడాలి. అప్పుడు దాకా కొంచెం మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. చూద్దాం మళ్ళీ ఇంకోసారి. కొంచెం మగ్గిన తర్వాత మనం ఇప్పుడే అది కొంచెం కలుపుకొని దీని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు. 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. ఆ పచ్చివాసన అనేది పోవాలి. ఆ పచ్చివాసన పోతేనే ఆ కూరకి, ఆ చేపల పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. మంచి టేస్ట్ అండి. అబ్బాబ్బా అదిరిపోతుంది. మీరు ట్రై చేసి చెప్పండి ఒకసారి. బాగలేదంటే అప్పుడు చెప్పండి. ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుందాం. మసాలా బాగా ఫ్రై అయిందా లేదో చెక్ చేసుకొని ఒకసారి మనం నీట్గా కలుపుకోవాలండి. మంచిగా పచ్చి స్మెల్ పోలేదు దాంట్లో నుంచి. నేను చూశాను. ఆ స్మెల్ తెలుస్తూ ఉంటుంది కదా, దగ్గరుంటే తెలుస్తుంది. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఆ సౌండ్ తెలియట్లేదు మీకు. ఆ వాసన ఎలా వస్తుందంటే ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. కడుపు నిండిపోతుంది అన్నమాట. అలా వస్తుంది. కొంచెం మూత పెట్టుకొని ఇంకోసారి ఒక 5 మినిట్స్ చూశాను. మళ్ళీ చూస్తే ఉడికిపోయిందండి. దాని తర్వాత మంచిగా ఫ్రై అయిపోయింది. మసాలాలన్నీ, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఆ జీలకర్ర, ధనియాలు అవి వేసాను కదా, అవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మసాలాలు వేసుకుందాం దీంట్లోకి. ఫస్ట్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేసానండి. 1 స్పూన్ చాలు, ఎందుకంటే బాగా ఇది ఎల్లో కలర్ వచ్చేస్తుంది. కారం అండి 1 స్పూనే వేసాను. పిల్లలు తినరు, నేను తిన్ను ఎక్కువ కారం, అందుకని పచ్చిమిరకాయలు కూడా వేసాం కదా, అందువల్ల 1 కారం వేసాను. తర్వాత జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేసాను. ధనియాల పొడి 1 స్పూను వేసి మంచిగా కలుపుకుందాం అండి. ఇప్పుడు మంచిగా కలుపుకొని కొంచెం స్మెల్ అనేది ఉంటుంది కదా, డ్రై పౌడర్ మసాలాల స్మెల్, అది కొంచెం పోయేదాకా ఒక 1 మినిట్ దాకా కొంచెం అలాగా కలుపుకొని, దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే చింతపండు ఇంజి పేస్ట్ కాదండి, అది చింతపండు రసం అన్నమాట. కొంచెం పుదీనా వేస్తాను దీంట్లో. నేను ఫస్ట్ కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నేను నానబెట్టి పెట్టుకున్నాను వాటర్లో. ఫస్ట్ వేడి నీళ్ళు వేసాను అనమాట. మెత్తగా అయిపోయింది అది గుజ్జులాగా. అది నేను దాన్ని కొంచెం మెత్తగా చేసుకొని వాటర్ని ఇక్కడ మసాలా ఉల్లిపాయ దాంట్లో పేస్ట్లోకి వేసేసాను. అది సరిపోలేదండి నాకు, ఆ గ్రేవీ అనేది దాన్ని సరిపోలేదు. నేను ఇంకొంచెం ఆ డబ్బాలోకి ఇంకొంచెం వాటర్ తీసుకొని అదే చింతపండుని కలిపాను. మళ్ళీ కలిపి ఇంకొంచెం చింతపండు రసాన్ని దాంట్లోకి వేసుకున్నానండి కడాయిలోకి. ఇప్పుడు నాకు దగ్గర సరిపోయినట్టు అనిపించింది. సరిపోయింది కూడా, కలిపితే తెలిసిపోయింది. మనం ఇక్కడ ఆ మొత్తం ఇంగ్రీడియంట్లో మనం ఉప్పు వేయలేదండి. ఉప్పు వేయలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు చూడండి, ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. మనం 1 స్పూన్ ఉప్పు వేసుకొని అవసరమైతే మనం తర్వాత కూడా వేసుకోవచ్చు. ఎక్కువ అయితే మరీ బాగోదు కాబట్టి. ఇది చింతపండు, ఎందుకంటే ఉప్పు లాస్ట్లో వేసాను. చింతపండు వేసిన తర్వాత ఉప్పు వేసి కలిపితే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి, లేకుంటే ఆ టేస్ట్ తెలియదు చింతపండుది. అందుకని నేను తర్వాత వేసి కాసేపు ఉడికిచ్చాను. బాగా బాయిల్డ్ అయిపోయింది కదా, దాంట్లో వేసిన చింతపండు రసం అదంతా బాగా బాయిల్ అయింది కదా. బాయిల్ అయిన తర్వాత మెల్లమెల్లగా దాంట్లోకి స్విమ్మింగ్ కొట్టడానికి చేప ముక్కల్ని వదిలేద్దాం. బాగా బాయిల్ అయిపోయింది, గ్రేవీ అంతా దగ్గర పడుతుంది. ఈ టైంలో ఆ చేప ముక్కల్ని దీంట్లోకి వదిలేద్దామండి. అవి స్విమ్మింగ్ కొట్టేస్తాయి దీంట్లోకి, మంచిగా కుక్ అయిపోతాయి. మెల్లమెల్లగా ఒక్కో ముక్క పెద్ద చేప కదండి అది, దాంట్లోకి సరిపోలేదు ముక్కలు. నేను 6 ముక్కలు వేస్తేనే సరిపోలేదు కడాయి. 3 ముక్కలు వేసాను కదా, ఇంకా 2 ముక్కలు ఎంతో ఉన్నాయి. ఒక ముక్క ఇది పెద్దగా అయిపోయి పెద్ద ముక్కలు కట్ చేశాడు ఆయన. నేనే రౌండ్ పీసులు కట్ చేయమని చెప్పాను. ఇక్కడ రౌండ్ పీసులు చేయరండి, చికెన్ ముక్కలు కొడతారు కదా అలా కొట్టిస్తారు ఫిష్. మనకి అలాగా నచ్చదు కాబట్టి నేను మన స్టైల్లోనే
రౌండ్ ముక్కలు కట్ చేసి ఇమ్మని చెప్పాను. రౌండ్ ముక్కలు కట్ చేసి ఇచ్చారు. మనం దాన్ని మెల్లగా సెట్ చేసేద్దాం. దాన్ని కడాయిలో సెట్ చేసేసి దీన్ని మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి, కుక్ చేసుకోండి. ఎందుకంటే చేప ముక్క మెల్లగా ఉడికితేనే టేస్ట్ వస్తుంది. బాగా మంట మీద పెట్టామనుకోండి ముక్క ఇరిగిపోతుంది, టేస్ట్ కూడా రాదండి, మంచి టేస్ట్ రాదు. ఆ గ్రేవీ కూడా తొందరగా ఎగురుపోయాం. మనం దాంట్లో చింతపండు జ్యూస్ వేసాం కదండి, అది ఎలా అయిపోతుంది బాగా హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఆ ఎగురంతా ఆవిరికి ఎగిరిపోతుంది, ముక్క కూడా బాగోదండి. ఆ గ్రేవీ ఉండాలి, ఆ ముక్కకి పట్టాలి. అలాంటప్పుడు మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడికించి చూద్దామా, ఇంకోసారి చూద్దామా రండి. ఇక్కడ నుంచి వీడియో కొంచెం ఏమైందో తెలియదు, షార్ట్గా అయిపోయింది. ఇక్కడ నుంచి ఏమైందో కూడా తెలియదండి, వీడియో కొంచెం ఎడిటింగ్లో ఏమైందో తెలియదు, షూట్ చేసేటప్పుడు ఏమైందో తెలియదు. మీరందరూ అయినా కూడా నన్ను ఈ వీడియో చూసి సపోర్ట్ చేస్తారనుకున్నాను. మంచిగా కుక్ అవుతుందండి, లో ఫ్లేమ్లో పెట్టాను కదా. కొంచెం టైం తీసుకొని ఉడికినిద్దాం, పర్లేదు, ఉడుకుతూ ఉంటుంది. కొంచెం మూత పెట్టుకొని మధ్యలో చూసుకుంటూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడుకుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ చేద్దాం. చాలా అంటే చాలా రుచి అండి. ఒకసారి కొంచెం తినేవాళ్ళు కూడా ఈ చేపల పులుసు పెట్టుకొని ఫుల్గా తినొచ్చండి, ఫుల్గా కడుపు నిండా తినొచ్చు మనం. ఫైనలీ 90% అయిపోయిందండి. నేను కొంచెం ఫిష్ మసాలా వేస్తున్నాను దీంట్లోకి. ఫిష్ మసాలా వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను దీంట్లోకి. ఫిష్ మసాలా వేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకా 1 నిమిషం 2 నిమిషాలు అలా పెట్టేసి దింపేసుకుందాం. సరేనా? మీరు ఎలా చేస్తారో కర్రీ కామెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లో గరిటె పెట్టి తిప్పామనుకోండి ఇరిగిపోతుంది, కానీ గరిటె తీసేసి మనం 2 సైడ్ల అవి పట్టుకోవడానికి ఉన్నాయి కదండి, అవి పట్టుకొని కదిలించాలి. ఎప్పుడు కూడా చేపలు లాస్ట్ టైంలో ఉడికిన తర్వాత గరిటె పెట్టి తిప్పకూడదు. తిప్పితే ముక్కలన్నీ ఇరిగిపోతాయండి, ఇరిగిపోతే టేస్ట్ రాదు అసలు అది. ఇప్పుడు ఎలా పట్టుకొని కదిలిస్తున్నానో అలా మీరు తిప్పుకోండి, మంచి టేస్ట్ వస్తే ముక్క ఇరగదండి. దాంట్లో మనం గరిటె పెట్టి తిప్పామనుకోండి ఆ ముక్కలు ఇరిగిపోతాయి అన్నమాట. ఉడికిపోయింది, దగ్గర అయిపోయింది. మనం ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకొని దింపేసుకుందామండి. దింపేసి పక్కన పెట్టుకొని మనం ఫ్రైకి రెడీ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా? ఫ్రై చేసుకుందాం ఇప్పుడు. మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం. గార్నిష్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టుకొని ఇప్పుడు అయిపోయింది, 90% కన్నా ఎక్కువ అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకుందాం ఫ్రై కోసం. ఇప్పుడు నేను ఫ్రై చేయబోతున్నాను కదండి, ఇది నేను కోకోనట్ ఆయిల్తో ఫ్రై చేయబోతున్నాను. మా ఇంట్లో మ్యాక్సిమం కోకోనట్ ఆయిల్తోనే కూరలు చేస్తున్నాం ఇప్పుడు మేము. రిఫైండ్ చేయట్లేదండి, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి. నేను ఈ కోకోనట్ ఆయిల్ కేరళ నుంచి తెప్పించుకున్నాను. లీటర్ 350 రూపాయలు. మా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చాను నాకు. చాలా దగ్గర 5-6 లీటర్లు తెచ్చారు. దాంతో మేము ఎక్కువ పట్టదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది కోకోనట్ ఆయిల్. బట్ నేను ఫ్రై ఐటెం కూడా దీంతో చేసుకుంటాను. చికెన్ ఫ్రై అయినా ఏదైనా మనం దీంతో చేసుకుంటాం. బిర్యానీస్ కోసమే నేను సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరే ఏమైనా ఆయిల్స్ యూజ్ చేస్తాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదండి, ఇందాక మ్యాగ్నేట్ చేసి మంచిగా మసాలాలంతా కోటింగ్ మస్తుగా పట్టేసింది దానికి. పదండి ఒక్కోటి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక్కో పీస్ వేసుకొని మెల్లమెల్లగా ఫ్రై చేసుకుందాం. ఆ కోకోనట్ ఆయిల్లో ఫ్రై చేస్తే ఉంటుందండి ఆ టేస్ట్, అబ్బాబ్బాబ్బా ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి. ఎక్సలెంట్ టేస్ట్ అండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మీరు ఎప్పుడైనా తిని ఉంటే కోకోనట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే కొంచెం ఎలా ఉంటుందంటే తేపులు వస్తాయి కదండి, తేపులు అంటాం మనం, గ్యాస్ లాగా వస్తూ ఉంటుంది కదా, అలాగ కొంతమందికి అవ్వచ్చు. బట్ మీరు ఒక 10 రోజులు కంటిన్యూగా తిన్నారంటే అస్సలు ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి కోకోనట్ ఆయిల్లో. స్కిన్ ప్రాబ్లం తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అది కంటిన్యూగా తింటూ ఉంటే మంచి హెయిర్ గ్రోత్ ఉంటుందండి. బట్ నాకు బట్టతలకే వస్తుంది, నో ప్రాబ్లం. సెట్ అయిపోతే మనం కూడా సెట్ అయిపోతాం. స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే మంచిగా తగ్గిపోతాయి. ఫిష్ మెల్లమెల్లగా ఒకటి తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుందాం, ఒకటి తర్వాత ఒకటి. ఓకేనా? మంచి టేస్ట్గా తినాలండి. తినేటప్పుడు మంచిగా మనసు విప్పి తింటే తినేది మనకి వంటికి తగులుతుంది. మైండ్లో ఏ టెన్షన్ పెట్టుకోకుండా తినేటప్పుడు మంచిగా ఫ్రీగా తింటే కనుక అది కొంచెం తిన్నా కూడా మనకి వంటికి తగులుతుందండి, మంచి బలాన్ని ఇస్తుంది. చేపలు ఎక్కువ తినాలండి. చేపలు తింటే మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ప్రాబ్లమ్స్ ఎక్కువ రావు. దీంతో కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఏం కాదండి. ఫిష్ ఎక్కువ తింటే ఏం ప్రాబ్లం కాదు.
ఒక దాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుందాం మెల్లమెల్లగా. తర్వాత మనం రెడీ అయ్యి తిని మీకు కామెంట్ చెప్తానండి ఎలా ఉందన్నది. బాబాయ్ గారు చెప్తారు కదా, బాబాయ్ స్టైల్లో చెప్దాం మనం కూడా. అద్రిపోతుందండి, అద్రిపోతుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆ కోకోనట్ ఆయిల్లో ఆ సువాసన వస్తుందండి. అబ్బాబాబాబా ఏముందంటే ఏముంది, అంత టేస్ట్ అద్రిపోయినట్టు ఉందండి. ఆ సువాసనకి అద్రిపోతుందండి. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. బట్ కుక్ చేసిన తర్వాత మనం వెళ్ళి స్నానం చేసి వచ్చి తిందామండి, అప్పుడు ఉంటుంది. అబ్బాబాబాబా ఏం టేస్ట్ అంటే ఏం టేస్ట్ అండి. నిజంగా అండి, నిజంగా నేను చెప్తున్నా కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అద్రిపోతుందండి, అద్రిపోతుంది టేస్టు. మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. చెప్పేవిలేరా బొక్కడా అంటారేమో, చేసి తినండి. అప్పుడు మేము చాలా తిన్నాం ఇలాంటివి అనుకుంటారా? పర్లేదండి, పర్లేదు. మీరు తిని ఉండొచ్చు, నేను తినలేదు. నేను కోకోనట్ ఆయిల్తో వెజిటేబుల్స్ కానీ, చికెన్స్ కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చేస్తున్నప్పుడు రోజు రోజుకి టేస్ట్ పెరుగుతుందిలే కానీ తగ్గట్లేదండి. అందుకని చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ తగ్గిపోతే. నేను రెడీ అయ్యి వచ్చేసాను. నా ప్లేట్ కూడా రెడీ ఉందండి. నా ప్లేట్ రెడీ అయిపోయింది. చూడండి, రైస్ తీసుకున్నాను, కొంచెం కర్రీ ముక్క ఒకటి, ఫ్రై ముక్క, కొన్ని కీర దోసకాయ. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందన్నది. ఫస్ట్ కొంచెం గ్రేవీ వేసుకొని, పులుసు అంటే కొంచెం పుల్లగా తగులుతుంటే అబ్బాబాబాబా, ఫస్ట్ నాకు కామెంట్ చెప్పాలని అనిపించట్లేదండి. తిని ఫుల్గా ఆ ముక్కంతా అయిపోయేదాకా తినాలనిపిస్తుంది. అలాగా ఉంది ఆ టేస్ట్ అన్నది. అదిరిపోయిందండి, అదిరిపోయింది అసలు. నాకు ఫస్ట్ ఆ అన్నం అంతా తినేయాలనిపిస్తుంది. ఫస్ట్ మీకు చెప్పాలంటే ఆ ముక్కతో తింటుంటే ఏముందండి, ఏముందే, అబ్బాబ్బాబ్బా అదిరిపోయింది అసలు. మీరు కూడా తినండి, తిని చెప్పండి అసలు ఎలా ఉందో. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అసలు. ఆ ఫిష్ పిల్లలు తినలేదండి, కొంచెం దాంట్లో కారం ఎక్కువ పడింది అనేసి తినలేదు పిల్లలు. ఆ గ్రేవీ ముక్క అయితే మన చిన్న పాప తబసుం అయితే డాడీ సూపర్ డాడీ అంటుంది పక్క నుంచి. ఈరోజు వాళ్ళకి నేను వీడియోలో తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి పెద్ద పాపకి హెల్త్ బాగోలేదు, చిన్నోడికి బాగోలేదు. అందుకని థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ సపోర్ట్ చేయండి.